129వ శ్లోకము. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. ఈ శ్లోకంలోని మొదటి నామము అదృశ్య. ఇది 649వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అదృశ్యాయై నమః అని చెప్పాలి. అదృశ్య అంటే చూడబడనిది. గత నామంలో అమ్మవారు బ్రహ్మాండాలన్నింటినీ తనలో ఇముడ్చుకొనినప్పుడు ఇంకా ఆ స్థితిలో అమ్మవారు ఒక్కతే ఉంటుంది. అప్పుడు అమ్మవారిని చూడగలిగే వారు ఒక్కరు కూడా ఉండరు. ఇలా అమ్మవారు ఇంకొకరి చేత చూడబడలేని స్థితిలో కూడా ఉంటుంది. అంటే ఈ స్థితిలో అమ్మవారు తనను తాను చూడగలసిందే కానీ ఇంకొకరు తనను చూడలేరు. ఈ స్థితిలోని అమ్మవారిని అదృశ్య అనాలి. అస్థి, భాతి, ప్రియము, రూపము, నామము ఈ 5 లక్షణాల్లోని మొదటి 3 లక్షణాలకు బ్రహ్మకు చెందినవైతే చివరి 2 లక్షణాలు జగత్తుకు చెందినవి. బ్రహ్మకు చెందిన మొదటి 3 లక్షణాలని సత్, చిత్, ఆనందాలు అంటారు. ఇవి దృగ్గోచరములు కావు, అంటే చూడబడలేనివి, దర్శింప వీలు లేనివి. ఈ లక్షణాలు గల అమ్మవారిని అదృశ్య నామంతో పిలువవచ్చును. వేరే ఇంకొకరిచే చూడబడుటకు అవకాశము లేని స్థితిలో ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దృశ్యరహిత. ఇది 650వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దృశ్యరహితాయై నమః అని చెప్పాలి. దృశ్య అంటే దృశ్యము అనగా చూడబడునది, రహిత అంటే లేనిది. బ్రహ్మాండాలన్నీ తనలో ఇముడ్చుకొని ఉన్నప్పుడు ఇంకా అమ్మవారికి ఎదురుగా చూడ్డానికి ఏముంటుంది అంటే అమ్మవారికి ఇది చూడ్డానికి ఏమీ లేని స్థితి అన్నమాట. ఈ స్థితిలోని అమ్మవారును దృశ్యరహిత అనాలి. అంటే ఈ స్థితి తాను తప్ప వేరొక వస్తువు లేని స్థితి. కనీసము 2 వస్తువులు ఉంటే తప్ప ఒకదానిని ఒకటి చూడటం జరగదు. రెండవ వస్తువే లేనప్పుడు చూడబడేది అనే అర్థం గల దృశ్య పదానికి అవకాశమే ఉండదు కదా. తనచే చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము విజ్ఞాత్రి. ఇది 651వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విజ్ఞాత్రియై నమః అని చెప్పాలి. విజ్ఞాత్రి అంటే విజ్ఞానమును కలిగించినది. విజ్ఞాత అంటే విజ్ఞానము కలవాడు అని అర్థమైతే విజ్ఞాత్రి అంటే ఆ విజ్ఞానమును కలిగించున్నది అని అర్థము. అంటే జ్ఞానశక్తి స్వరూపిణి అని అర్థము. మనలో నరుడు విజ్ఞాత అయితే ఆ విజ్ఞాతకు ఉన్నదాన్ని విజ్ఞానము అంటారు. ఆ రెంటిని అంటే విజ్ఞాతను విజ్ఞానాన్ని కలిగి ఉన్న దాన్ని కూడా విజ్ఞాత్రి అనవచ్చును. అంటే తెలియబడేది విజ్ఞానము, తెలుసుకునేవాడు విజ్ఞాత, తెలియచెప్పేది విజ్ఞాత్రి అన్నమాట. విజ్ఞానమును కలిగించునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామం వేద్యవర్జిత. ఇది 652వ నామము. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వేద్యవర్జితాయై నమః అని చెప్పాలి. వేద్య అంటే తెలుసుకొనబడినది, వర్జిత అంటే లేనిది. తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోబడినవి మనకు ఉంటాయి కానీ అమ్మవారికి ఉండవు. ముందు చెప్పిన విజ్ఞాత్రి నామం ప్రకారము అన్ని విషయాలు మనందరికీ చెప్పే స్థితిలో ఉండేదే అమ్మవారు. అలాంటి అమ్మవారికి తెలుసుకోవలసిన విషయాలంటూ ఉండవు అని అర్థంలోని ఈ నామం చెప్పబడింది. తెలుసుకొనబడవలసినవి ఏమీ లేనిది అని ఈ నామానికి అర్థము వేద్యవర్జిత. ఈ శ్లోకంలోని తర్వాతి నామం యోగిని. ఇది 653వ నామం. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోగిన్యై నమః అని చెప్పాలి. యోగిని అంటే యోగముతో కూడి ఉన్నది. యోగి అనే పులింగ పదానికి యోగిని అనేది స్త్రీలింగ పదం అవుతుంది. జీవేశ్వర సర్వేశ్వరుల కలయిక విషయమే యోగము. జ్ఞాతృ జ్ఞేయముల ఏకత్వ భావనయే యోగము అని చెప్పవచ్చు. ఎంతో దీక్ష శ్రద్ధ ఉంటే గాని ఈ యోగము కుదరదు. అంటే ఈ నామము దీక్షకు శ్రద్ధకు సంబంధించిన శిక్షణను ఇచ్చే అమ్మవారి నామాన్ని సూచిస్తుంది. యోగాభ్యాసం చేసే వారిలో ఆ యోగాభ్యాసాన్ని వదలకుండా ఆ చేసేవారిని అదే విధంగా కొనసాగించేటట్లు చేసే శక్తిని యోగిని అంటారు. యోగ సంబంధమైనది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము యోగదా. ఇది 654వ నామం. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోగదాయై నమః అని చెప్పాలి. యోగద అంటే యోగమును ఇచ్చునది.
యోగము అంటే ప్రధానంగా కలయిక అని అర్థం. జీవేశ్వర సర్వేశ్వరుల ఐక్య స్థితిని యోగము అంటారు. ఈ స్థితి సిద్ధించాలంటే ఎన్నో రకాల పద్ధతులున్నాయి. వాటన్నింటినీ వివిధ యోగ పద్ధతులుగా చెబుతారు. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము మొదలైనవన్నీ ఈ వివిధ యోగ పద్ధతులకే వస్తాయి. శ్రీ విద్యకు సంబంధించిన కుండలిని యోగము కూడా ఈ యోగ పద్ధతుల్లో విశిష్టమైనది, విశేషంగా ఆచరించబడేది. ఈ యోగాన్ని చేది అని ఒక అర్థము. యోగము అంటే లేని వాటిని పొందడము, క్షేమము అంటే అలా పొందిన వాటిని రక్షించుకోగలగడము. గీతాచార్యుడుగా భగవంతుడు భక్తులకు ఈ రెండు విషయాలలోనూ తాను బాధ్యత పడతానన్నాడు. యోగక్షేమం వహామ్యహం. అలాగే అమ్మవారు తన భక్తులకు యోగ విషయము తాను చూసుకుంటుందని ఈ నామము చెబుతోంది. రక్షాకరి అనే 317వ నామము క్షేమానికి సంబంధించినది. ఏ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను ఆయా ఇంద్రియాలతో జతపరిచి సమన్వయించే మహాశక్తిని కూడా యోగద అనవచ్చును. ఈ శక్తి లేకపోతే అంతా అస్తవ్యస్తమై గందరగోళం అవుతుంది. వినికిడికి సంబంధించిన విషయాలను కన్నుకు, చూడవలసిన విషయాలను చెవులకు, ఇలా సంబంధము కుదరని విధంగా జతపరిస్తే అంతా అస్తవ్యస్తమైపోతుంది కదా. ఇలాంటి దుష్కర పరిస్థితి రాకుండా వాటికి సంబంధించినవి వాటికే జత చేయడం కూడా యోగ ప్రక్రియ క్రిందికే వస్తుందని చెప్పుకోవడం తప్పు కాదు. మనలో అమ్మవారు ఇలాంటి స్థితి రాకుండా యోగిస్తుంది కాబట్టి యోగద, యోగమును ఇచ్చినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము యోగ్య. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోగ్యాయై నమః అని యోగ్య అంటే యోగ్యమైనది. జీవితంలో ఎన్నో విధాలైన వాటిని పొందడానికి ప్రయత్నించి పొందుతాము. ఆ విధంగా పొందిన వాటిని క్రొత్తగా మొదటిసారి పొందుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు జీవితానికి అనిపిస్తుంది. దాన్ని పొందే ముందు కానీ దాన్ని పొందిన తర్వాత అది పాతబడిపోతుంది, మోజు తీరిపోతుంది, మనస్సు మళ్ళీ క్రొత్త దాని మీదికి పోతుంది. ఇలా ఒకటి విడిచి ఒకటి పొందుతూ ఉన్నా ఏదీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వడం లేదని గ్రహించడానికి చాలా కాలం పడుతుంది. అదృష్టం పండి ఏదో ఒక రోజు యోగంతో పరిచయమై సాధనలో ఒక రకమైన దివ్యానుభూతిని, ఆనందాన్ని పొందడం జరుగుతుంది. అలా ఆనందం పొందిన స్థితిలోనే శాశ్వతంగా ఉండిపోవాలనిపించే అంతటగా ఆ యోగానుభూతి ఉంటుంది. ఈ యోగానుభూతికి దారి తీసే యోగ విధానమే యోగ్యమైనదిగా తెలుసుకోవాలి. ఇట్టి యోగ స్వరూపాన్ని సూచించే అమ్మవారి పేరు యోగ్య. ఇంతకంటే పొందవలసినది ఏదీ లేదు అనే దాన్ని వాస్తవానికి యోగ్యమైనది అనాలి. అంతేగాని చిల్లర ఆనందాన్ని ఇచ్చే ప్రతిదాన్ని యోగ్యమైంది అనకూడదు. యోగ్యమైనది, దివ్యమైన యోగ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము యోగానంద. ఇది 656వ నామం. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోగానందాయై నమః అని చెప్పాలి. యోగ అంటే యోగముల వలన పొందు, ఆనంద అంటే ఆనంద స్వరూపిణి. ఏ యోగం వలన దివ్యమైన ఆనందానుభూతిని, ఆనందాన్ని పొంది ఆ ఆనంద స్థితిలోనే అలా ఉండిపోవలసి వస్తుందో అట్టి యోగ్యమైన యోగ విధాన స్వరూపాన్ని సూచించే అమ్మవారి నామము యోగ్య అని గత నామంలో చెప్పబడింది. ఈ విధమైన యోగ సాధనలో పొందే దివ్యమైన అనుభూతిపరమైన ఆనందాన్ని సూచించే అమ్మవారి నామమే యోగానంద. ఈ నామము కుండలి యోగ ప్రతిఫల రూపాన్ని సూచిస్తుంది. యోగ ప్రతిఫలానంద స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము యుగంధర. ఇది 657వ నామం. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యుగంధరాయై నమః అని చెప్పాలి. యుగం అంటే జంటను, ధర అంటే ధరించున్నది. యుగం అంటే జంట అని అర్థము. ఈ జంట అనే పదం ఒక జంటనే సూచిస్తుంది. విశ్వంలో జంటలు జంటలుగా సయోధ్యగాను, పరస్పర వైరుధ్యంగాను ఉండేవి చాలా ఉన్నాయి. వీటి సమన్వయ స్వరూపినిగా అమ్మవారిని అర్థం చేసుకోవాలి అని ఈ నామం సూచిస్తుంది. ఉదాహరణకి స్థూలము, సూక్ష్మము అంటే పదార్థము ప్రజ్ఞ, దేహము ఆత్మ, సుఖము దుఃఖము, ఆనందము విషాదము, వెలుగు చీకటి, పగలు రాత్రి, జడము చైతన్యము, ఇటువంటి జంటలతో కూడినదే ఈ సృష్టి. అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ జంటలను తన యందు ధరించవలసినదే. అందుకని అమ్మవారు యుగంధర. ఈ నామానికి 3 అర్థాలు చెప్పవచ్చు. 1 జంటల సమన్వయ స్వరూపిణి. 2 కలియుగాదులను తన యందు ఇముడ్చు కొనిన కాలస్వరూపిణి. 3 శివాశివ సమన్వయ స్వరూపిణి.